అన్నా దో చాయ్. ఏం తమ్ముడు ఉదయ్? అన్నా నమస్తే అన్నా. నమస్తే ఉదయ్. ఏడుకు వేస్తున్నావు ఉదయ్? అన్న ప్రచారం పోయేస్తున్నా అన్న. అన్నది ఏ పార్టీ అన్నది? అన్నది కాంగ్రెస్ పార్టీ అన్న. ఓహో, గుడికి పోతావు ఉదయ్ నువ్వు? పోతా అన్న, వారంలో 2 సార్లు పోతా. అయితే ఇప్పటి నుంచి నువ్వు మొక్కనికి ఆ గుడిలు కూడా ఉండవు. అట్లా మాట్లాడతావేమన్నా? నీకు తెలుసా ఉదయ్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 మందిరాల మీద దాడి జరిగింది. మొన్నటికి మొన్న మన బంజారాజ్ పెద్దమ్మ గుడి మీద కూడా దాడి జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో లక్షల గో హత్యలు జరిగినాయి. మన గరీబోల ఇల్లులు కూడా కూల్చేసి హైడ్రా పేరుతోటి. అదే ఓవైసీకి సంబంధించి ఫాతిమా కాలేజ్ మాత్రం కూల్చకుండా ఉంది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు ఉదయ్ నువ్వు? మా తాతల దగ్గర నుంచి అందరం కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తామన్నా మా ఇంట్లో. ఈ తాతలకి తెలియక సపోర్ట్ చేసిరు, మరి నువ్వు తెలిసి ఎట్లా సపోర్ట్ చేస్తావు ఉదయ్? లేదన్నా, అన్న గెలుస్తున్నా లైఫ్ సెటిల్ చేస్తానన్నా, అందుకే పోతున్నా నేను. నీ స్వార్థానికి నువ్వు ఆలోచిస్తున్నావు ఉదయ్. యావత్ తెలంగాణ ప్రజల గురించి నువ్వు ఆలోచిస్తలేవు. హైడ్రా పేరుతోని ఎంతో మంది గరీబోల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఈ అరచకాలు నీకు కనిపిస్తలేవా ఉదయ్? నాకు నిజంగా తెలియదన్నా ఈ ప్రభుత్వంలో ఇన్ని అరచకాలు అయినాయని. అన్న గెలిస్తే సెటిల్ అవుదాం అనుకున్నా అన్న, కానీ ఇన్ని అరచకాలు ఉన్నాయని నాకు తెలియదన్నా. మరి ఇప్పుడైనా మారతావా లేదా ఉదయ్? అన్న ఈసారి నుంచి కాంగ్రెస్ పార్టీకి నేను ఓటయ్యా, ఎవరితో నేపియా కూడా అన్న. సరే రైట్ ఉదయ్. మరి సరే అన్న, వస్తా అన్న. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఓటు ఎవరికి వేస్తారనేది డిసైడ్ చేసుకొని వీడియో చూడడమే కాదు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ యొక్క ఓటు తెలంగాణ భవిష్యత్తు మారుస్తుంది. జై హింద్.